ఈ మధ్య నేను పేపర్‌లో ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక శీర్షిక చదివాను. ఈ యాప్ నాకు సహాయం చేసింది. ఇది లేకపోతే నేను ఐఏఎస్ పాస్ అయ్యేవాడిని కాదు. అండ్ ఐ మీన్ మెయిన్స్ ఎగ్జామ్. అంటే ఒక ఐఏఎస్‌ని ప్రిపేర్ చేయటానికి, ఒక ఐపీఎస్ ప్రిపేర్ అవ్వటానికి అవసరమైనటువంటి నాలెడ్జ్‌ని ఒక చిన్న యాప్ ఇస్తుంది అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే నేను దీన్ని ఈ మధ్య అసలు మెడికల్ నాలెడ్జ్ ఉందా లేదా అనేటువంటి దాన్ని ఒకసారి చెక్ చేశాను. అంటే సపోజ్ ఇప్పుడు డెంగ్యూ బాగా సీజన్ కాబట్టి డెంగ్యూ అటాక్ అవుతుంది. మలేరియా, టైఫాయిడ్ ఇలా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి సరే ఈ యాప్‌లో నేను అప్‌లోడ్ చేసుకొని దీన్ని మెడికల్‌గా నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేస్తే ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. సో నేను చెప్పే విషయం ఏందంటే ఫార్మాసిస్టులు గానీ, ఆర్ఎంపీ వైద్యులు గానీ, లేదు నర్సు, కాంపౌండరు అంటే మెడికల్ పరంగా ఎవరికైతే నాలెడ్జ్ పెంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారు ఈ యాప్‌ను ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఉదాహరణకు నేను దాన్ని లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని లాగిన్ అయిన తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్టే లాగిన్ అయిన తర్వాత దాంట్లో నేను డెంగ్యూ అనేటువంటిది కొట్టాను. డెంగ్యూ అనేటువంటి టైప్ చేయగానే డెంగ్యూ యొక్క లక్షణాలన్నీ చూపించింది. తర్వాత దానికి అవసరమైనటువంటి మెడికేషన్ చూపించింది. దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చూపించింది. దానికి తీసుకోవాల్సినటువంటి మొత్తం అన్నికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి ఆ యాప్‌లో వచ్చేసాయి. సో, ఎవరు కూడా ఒక అంటే ఫార్మాసిస్ట్ తీసుకున్నట్లయితే ఒక పేషెంట్ వచ్చి అడిగినప్పుడు, ఒక ప్రిస్క్రైబ్ చేసినప్పుడు లేదా ఎవరన్నా అడిగినప్పుడు పర్ఫెక్ట్ మెడిసిన్ ఇవ్వటానికి, నిన్ను నువ్వు పాలిష్ చేసుకోవటానికి, మోడలైజ్ చేసుకోవటానికి ఈ మోడర్న్ మెడిసిన్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. సో, అటువంటి నాలెడ్జ్‌ని నువ్వు ఎప్పటికప్పుడు గెయిన్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సమస్యలను సాల్వ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మెడిసిన్‌ని కరెక్ట్‌గా ఎప్పుడైతే రోగికి నువ్వు అందిస్తావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వనేటువంటి వాడివి పబ్లిక్‌లో ఫెయిల్ కావు. చాలామంది డాక్టర్లు ఇది వాడితే తగ్గట్లేదండి, ఇది వాడితే తగ్గట్లేదు అని అంటారు. అంటే అక్కడ నువ్వు నేర్చుకునే విధానంలో తప్పుందని చెప్పేసి అర్థం. అంటే నీకు వాళ్ళెవరో నేర్పారు దాన్ని ఇలా. కొంతమంది గ్రామీణ వైద్యులు ఏం చేస్తారంటే, సార్ ఈ ఇంజెక్షన్ కలిపితే ఏమవుతుంది? వాడు నేను చేస్తున్నాను అని అంటారు. కానీ అలా చేయకూడదు. సో నేను చెప్పే విషయం ఏంటంటే అసలు ఆ ఇంజెక్షన్ కాంబినేషనే దానికి సెట్ కాదు అని చెప్పేసినటువంటిది దాంట్లో ఉందా లేదా. సో నువ్వు అలాంటివి నువ్వు దాంట్లో వాడటం వల్ల చాలా ఉపయోగం ఉందన్నమాట. సో ప్రతి మెడికేషన్ గురించి, ప్రతి ఇంజెక్షన్ గురించి, ప్రతి డ్రగ్ గురించి, ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఆ యాప్లో ఉంది. మంచి నాలెడ్జి. సో గ్రామీణ వైద్యులు కానీ, లేకపోతే ఫార్మాసిస్టులు కానీ, లేకపోతే నర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే జిఎన్ఎంసీ ఇలా ప్రతి ఒక్కరు ఎవరైతే పబ్లిక్తో ఇంటరాక్షన్ అయ్యి బాగా మెడిసిన్లో మంచి నాలెడ్జ్ పొందాలి అని అనుకుంటారో వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. సో దీంట్లో ఒక చిన్న వర్డ్ కొడితే చాలా, సపోజ్ డెంగ్యూ ఫీవర్ గురించి డెంగ్యూ అని కొడితే వచ్చేస్తుంది, లేదు ఫీవర్ వచ్చేస్తుంది, లేదు చిన్న పిల్లలకి ఒక మెడిసిన్ వాడుతున్నాం, ఈ మెడిసిన్ కరెక్ట్గా వాళ్ళు ఇచ్చారా లేదా అని మనం తెలుసుకోవాలనుకుంటే ఆ మెడిసిన్ నేను కొట్టేస్తే వచ్చేస్తుంది. సార్ గూగుల్ ఉంది కదా, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటే గూగుల్లో వచ్చేటప్పటికే చాలా ఆప్షన్స్ అడుగుతున్నాడు. సపోజ్ మనం డెంగ్యూ అని కొట్టగానే డెంగ్యూ గురించి చూస్తుంది, దానికి మళ్ళీ మెడిసిన్ యూజెస్, మళ్ళీ ప్రికాషన్స్, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ఏంటి ఏంటని చెప్పేసి ఇవన్నీ వాడుతుంటాం. కానీ దీంట్లో ఒక్క పదంతో మొత్తం అన్నీ ఒక లిస్ట్ లాగా అది ప్రిపేర్ చేసి మనకి ఇస్తుంది. సార్ దీంట్లో ఇంగ్లీషే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అయితే మనం దీన్ని తెలుగులోకి మనం మార్చుకోవాలంటే మనకు తెలియదు కదా, ఇంగ్లీష్ నాలెడ్జ్ అంత తక్కువ ఉంది సార్ నాకు. మరి అలాంటప్పుడు దీన్ని తెలుగులోకి ఎట్లాగా తర్జుమా చేసుకోవాలనుకుంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. దాన్ని అట్లాగే హోల్డ్ చేస్తే ఏ మ్యాటర్ మీద అయితే మనం చూస్తున్నామో ఆ మ్యాటర్ని హోల్డ్ చేస్తే ఖచ్చితంగా అది కాపీ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మనం గూగుల్ ట్రాన్స్లేటర్లో కొట్టుకుంటే నీకు నచ్చినటువంటి భాషలో అది చూపిస్తుంది అనమాట. సో చాలా ఈజీ. ఈ ఒక మెడిసిన్ పరంగా నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి మెడిసిన్ గురించి ఉంది, ప్రతి అంశం గురించి ఉంది, ప్రతి ఒక్క పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలనే ఆలోచన ఉంటే, అంటే మెడికల్ పరంగా నువ్వు అభివృద్ధి చెందాలి, మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటే ఈ ఒక్క యాప్ చాలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.